హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో మీకు చూపించే టాపిక్ వచ్చి రిమూవ్ డూప్లికేట్స్. డేటాలో డూప్లికేట్ ఎంట్రీస్ని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ రిబ్బన్లో డేటా ట్యాబ్ ఉంది చూడండి. డేటా ట్యాబ్ కనిపిస్తుందా? దీనిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి రిమూవ్ డూప్లికేట్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం సెలెక్ట్ చేసిన డేటాలో కాలమ్స్ అన్ని హెడర్ నేమ్స్తో కనిపిస్తున్నాయి చూడండి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, మొబైల్, ఈమెయిల్, అడ్రస్. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసిన డేటాలో హెడర్స్ ఉన్నాయి కాబట్టి. మనం సెలెక్ట్ చేసిన డేటాలో హెడర్స్ ఉంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, మై డేటా హ్యాస్ హెడర్స్. ఈ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా చెక్ అయి ఉంటుంది. ఈ ఆప్షన్ని మనం అన్చెక్ చేసామంటే ఇక్కడ మనకి ఇందాక హెడర్ నేమ్స్ కనిపించాయి కదా, ఇప్పుడు కాలమ్ నేమ్స్ కనిపిస్తాయి. కాలమ్ ఏబిసిడిఈ అని. అప్పుడు ఏమవుతుందంటే మనం సెలెక్ట్ చేసిన డేటాలో హెడర్స్ని కూడా నార్మల్ డేటాలకి తీసేసుకుంటుంది. అది మనం సెలెక్ట్ చేసిన డేటాలో హెడర్స్ ఉంటే మై డేటా హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా చెక్ అయి ఉంటుంది. దీన్ని అన్చెక్ చేయొద్దండి, దీన్ని చెక్ చేసి పెట్టాలి మన డేటాలో హెడర్స్ ఉంటే. ఇప్పుడు ఇక్కడ మనం ఏ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని డేటాలో డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయొచ్చు. మనకి ఇక్కడ డిఫాల్ట్గా అన్ని కాలమ్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి కదండి. అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని కూడా డూప్లికేట్స్ రిమూవ్ చేయొచ్చండి. ఇప్పుడు నేనైతే ఎంప్లాయీ ఐడి, మొబైల్ నంబర్, ఈమెయిల్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని డేటాలో డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. చూడండి, మనకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. 4 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, 7 యూనిక్ వాల్యూస్ రిమైన్. ఓకే, ఇలా మనం డేటాలో డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ద్వారా అన్ని కాలమ్స్లో ఉన్న డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేసాం కదండి. మనం రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ద్వారా సింగిల్ కాలమ్ రేంజ్లో కూడా డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయొచ్చండి. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ డేటాని అండు చేద్దాం. కీబోర్డ్లో Ctrl+Z ప్రెస్ చేయండి. మనకి డేటా అనేది అండు అవుతుంది. ఇప్పుడు మనం ఏ సింగిల్ కాలమ్ రేంజ్లో అయితే డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ సింగిల్ కాలమ్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎంప్లాయీ ఐడి కాలమ్ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటాను డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయడానికి. ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి రిమూవ్ డూప్లికేట్స్ వార్నింగ్ అని వచ్చింది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్పాండ్ ద సెలెక్షన్, కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్. ఎక్స్పాండ్ ద సెలెక్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి డేటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, కాలమ్ ఏ నుంచి కాలమ్ ఈ వరకు ఉంది. అంటే ఎంప్లాయీ ఐడి నుంచి అడ్రస్ వరకు డేటా ఉంది. ఈ డేటాలో మనం ఎంప్లాయీ ఐడి కాలమ్ రేంజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఎంప్లాయీ ఐడి కాలమ్ రేంజ్లో మాత్రమే, అంటే సింగిల్ కాలమ్ రేంజ్లో మాత్రమే డూప్లికేట్ ఎంట్రీస్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏ కాలమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలమ్ హెడ్డింగ్ మాత్రమే చూపిస్తుంది ఎంప్లాయీ ఐడి అని. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. చూడండి, మనకి ఏ కాలమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాలంలో మాత్రమే డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, డేటాలో డూప్లికేట్ ఎంట్రీస్ని ఎలా రిమూవ్ చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కన బెల్ ఐకాన్పై ఆల్ అండ్ ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.